శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 1వ తేదీ కుంభరాశి వారి దిన ఫలితాలు. ఈ రోజు షాక్ కావడం గ్యారంటీ. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. ముందుగా నేటి పంచాంగం, అలాగే ఈ యొక్క రాశి వారికి 2025 మార్చి 1వ తేదీన ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో, గ్రహచర గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పూర్తిగా ఈ యొక్క రాశి వారికి మేలుకరమైన ఫలితాలు, అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశివారు శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అన్నిటినీ కూడా క్రమంగా సర్దుకోవడం గాని, ఏ విధమైన తాత్కాలికమైన పనులను గాని వీరైతే కనుక ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో ప్రాక్టికల్ గాను సిస్టమేటిక్ గాను ఉంటారు. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అవుతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకి గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పై పెరుగుదలకు వాడండి. మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుకుంటారు. మీకు గల నైపుణ్యాలు అన్నీ కేంద్రీకరించి పై చేయిని పొందుకుంటారు. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాంట్రాక్టులు పెరుగుతాయి. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా నడుస్తూ ఉంటుంది. కొన్ని మాట పొరపచ్చాలు రావచ్చు, కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ అతిగా తినడం, మత్తు కలిగించే హాట్ డ్రింకులు తీసుకోవడానికి కూడా ఇది దారి తీయవచ్చు. జాగ్రత్త వహించండి. రాత్రిపూట ప్రయాణాలు మీకు మంచివి కావు. ఇక అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకొని ఏ పనైనా చేయడానికి ముందుకు వెళ్ళండి. లేదంటే నష్టాలను చవిచూడవలసిన పరిస్థితులు అయితే కలుగుతాయి. ఇక ఈ యొక్క రాశివారు విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించేటటువంటి కొన్ని పనులు చేయడానికి ఇష్టపడతారు. జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు. కానీ వారు కూడా వారి యొక్క సమస్యలను చెప్పుకోవడం వల్ల మీకు మరింత విచారాన్ని కలిగిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి. మరి మీరు ఆఫీస్ సమస్యలను పరిష్కరించడానికి పోనుకోకండి. ఎందుకంటే కనుక మీకున్నటువంటి ఒత్తిడి అధికమవుతుంది. మీ మనసుని ఇంకా కూడా టెన్షన్లు మబ్బులు కమ్మేస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఖాళీ సమయాల్లో కూడా సృజనాత్మకంగా ఏదైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబంలో ఉన్న పెద్దవారి యొక్క ఆరోగ్యం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. సాయంత్రం వేళ జీవిత భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. అలాగే తీరిక సమయాల్లో టీవీ చూడడం, ఫోన్ చూడడం అటువంటి కాలక్షేపం పనులు చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి మీరైతే కనుక జీవిత భాగస్వామిని సర్ప్రైజ్ చేసే విధంగా ఏదైనా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఒక ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా మీరు కొంత ప్రయోజనం కలిగించేలాగా మీరైతే కొన్ని పనులు చేయవలసి వస్తుంది. మ్యూచువల్ ఫండ్ లేదా పాత ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. అలాగే బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి, ప్రేమలో వేగం పొందుకోవడానికి మీరైతే కనుక త్వరగా కనుక జ్వలిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. ఈ యొక్క రాశి వారు శివారాధన చేసుకోవడం ద్వారా, అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.